నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి వారు వెంటనే వెనువెంటనే ఇప్పుడే మరుక్షణంలో అన్నంత వేగంగా మీరు ఒక గొప్ప శుభవార్తను అందుకొనబోతూ ఉన్నారు. అది ఏమిటి? ఎటువంటి ఫలితాలు మీరు చూడబోతూ ఉన్నారు? దానికి గాను గోచార ఫలితాలు మీకు ఎలా అనుకూలంగా సంభవించబోతున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి కనుక సంతోషంగా మీ అనుభవాన్ని, మీ ఎక్స్పీరియన్స్ని మాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. అసలు నిజంగానే తులారాశి వారికి ఇంత అద్భుతమైన యోగం సమయం కలిసి వచ్చిందా అని సందేహం ఏమైనా ఉందా? ఏమాత్రం సందేహం అవసరం లేదండి. శాస్త్రబద్ధంగా గోచార ఫలితాలు, గ్రహ ఫలితాలు తెలియచేసే మా జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెలియచేస్తుంది ఏంటంటే, ఇంతవరకు వక్రగతిలో సాగుతూ ఉన్న గురుగ్రహం ఆయన తన నడక మార్చుకొని సక్రమంగా, సానుకూలంగా తులారాశి వారికి అనుకూలంగా ఎప్పుడైతే సంచరించడం ప్రారంభించారో అప్పటి నుండే తులారాశి వారికి శుభ సమయం ఆసన్నమైంది. కలిసి వచ్చే సమయం ఇప్పుడే ఇక్కడే నెరవేరబోతోంది. మీరు అటువంటి అద్భుత ఫలితాలను చూడబోతూ ఉన్నారు కూడా. గురుగ్రహం ఒకటే కాకుండా అటు బుధగ్రహం, శుక్రగ్రహం కూడా తులారాశి వారికి అనుకూలమైన స్థితినే ఇస్తున్నాయి. ఇట్లా గురుబలం, బుధబలం, అంతేకాదు శుక్రబలం, బుధబలం అని మనం చెప్పుకుంటున్నది ఏదైతే ఉందో అది మీ వాక్కును మెరుగుపరిచి మీకు ఏ ఏ అవకాశాలు రావాలి ఉద్యోగ విషయంలో అని అనుకుంటున్నారో ఆ స్కిల్స్ డెవలప్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక గురుబలం సంగతి చెప్పనే అక్కర్లేదు. శుక్రబలం కూడా ఉంది. చంద్రబలం కూడా మీకు తోడవుతుందో ఆత్మవిశ్వాసం అధికమవుతుంది. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్తో మీరు చేసే ప్రతి ప్రణాళిక, ప్రతి పని కూడా విజయం సాధిస్తుంది. కనుక మీరు కెరీర్లో చాలా వేగంగా ముందుకు దూసుకుని వెళ్ళిపోతారంటున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలంతా కూడా. తులారాశి వారు కావాలంటే మళ్ళా మీరు చెక్ చేసుకోండి. గురు, శుక్ర, బుధ, రాహు, చంద్ర 5 గ్రహాలు మీకు అత్యంత అనుకూలమైన స్థానంలో ఉన్నాయి. మీరు ఇంకెక్కడైనా దీన్ని పరిశీలించి కూడా చూసుకోవచ్చండి. అటువంటి గొప్ప యోగం తులారాశి వారికి కలిసి రావడం చేతనే మేము ఇంత ధైర్యంగా మీకు మంచి కాలం ఆసన్నమైందని తెలియచేస్తూ ఉన్నాం. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, 5 గ్రహాలు ఒక్కసారే అనుకూలించడం అంటే అది అంత చిన్న విషయం కానే కాదండి. ఇన్నాళ్లుగా ఏలిని నాటి శని అనే బాధతో విసిగి వేసారిపోయి ఉన్న తులారాశి వారికి ఇంతకాలానికి ఇదిగో ఇటువంటి అనుకూలమైన గ్రహగతులు ఏర్పడడం చేత, గోచార ఫలితాలు ఇన్నాళ్లకు మిమ్మల్ని అనుగ్రహించడం చేత మీకు ఇక అన్ని శుభవార్తలే, శుభ అనుకూల సమయాలే. ఏ ప్లాన్స్ అయితే మీరు లైఫ్ కోసం వేసుకుంటూ వచ్చారో, ఈ కెరీర్ ప్లానింగ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని, గొప్ప సక్సెస్ను అందివ్వాలని ఆశిస్తూ వస్తున్నారో అవన్నీ ఇప్పుడు నెరవేరే, మీ కలలన్నీ పండే సమయం ఆసన్నమైందండి. ఉద్యోగంలో ఏ కెరీర్ గ్రోత్ కోసం మీరు ఇన్నాళ్ళు తపన పడ్డారో అటువంటి ఉద్యోగంలో ఉన్నతిని చూస్తారు, ఉన్నత పదవులు అందుకుంటారు, ప్రమోషన్స్ పొందుతారు తులారాశి వారు. ఈ రాబోయే సమయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఇన్నాళ్ళు చేసిన హార్డ్ వర్క్ రిజల్ట్ని ఇవ్వబోతోంది తులారాశి వారు. అంతేకాదు మీకు కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా చక్కగా ఏర్పడబోతోందండి. ఈ వెంటనే ఈ వారంలోనే ఇటువంటి ఫలితాలన్నీ మీరు చూడబోతూ ఉన్నారండి తులారాశి వారు. ఇన్నాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎంతో చికాకులను ఎదుర్కొంటూ సహిస్తూ వచ్చారు. కానీ తులారాశి వారు ఇక హాయిగా ఒక కంఫర్ట్ జోన్లోకి ఎంటర్ అయ్యి అందులో ఉండే మీ పనులన్నీ నిర్వహించుకోవడానికి, ఆ వచ్చే ఫలితాలను ఎంజాయ్ చేయడానికి మీకు ఇప్పుడు టైం, చాలా మంచి టైం నడుస్తోంది అంటున్నారండి మన జ్యోతిష శాస్త్రవేత్తలంతా కూడా. ఇదంతా ఎప్పుడో ఎక్కడో ఏమో జరుగుతుందో లేదో అనే సందేహం ఏమాత్రం మీకు అవసరమే లేదండి. ఇప్పుడే చెప్పుకున్నట్టుగా 5 గ్రహాల యొక్క అనుకూలత అనేది ఈ ఫలితాలను మీకు దాదాపుగా ఇదే వారంలో అందించబోతుంది.
మీరిన్నాళ్ళు ఎవరి కోసమో దేనికోసమో అడ్జస్ట్ అవుతూ వచ్చారు. కాంప్రమైజ్ అనేది తప్పనిసరి అయిపోయింది. కానీ లైఫ్లో ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు చాలు. కాంప్రమైజ్ అవ్వడం కానీ అడ్జస్ట్ అవ్వడం కానీ అనేది మీ స్వభావానికి నిజానికి విరుద్ధం. కనుక తులారాశి వారు ఇక ఎవరి కోసం ఎటువంటి త్యాగాలు చేయవలసిన అవసరం లేదు. అంత సానుకూలమైన సమయం అనేది ఈ గ్రహగతులు సూచిస్తూ ఉన్నాయి తులారాశి వారికి. ఎవరైనా బలవంతంగా మిమ్మల్ని ఏదైనా పని చేయించాలి అని ప్రయత్నించినా ఇంతకు ముందులాగా అది వీలు పడేది కాదు. ఇక అటువంటి వారి ఆటలు మీ దగ్గర చెల్లవు. తులారాశి వారు అంత నిక్కచ్చిగా, కాన్ఫిడెంట్గా, ఆత్మవిశ్వాసంతో ఎవరేమి చెప్పినా వినకుండా తమ అనుకున్నది నెరవేరడానికి తగిన కృషి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. తాము ఏది అనుకుంటున్నారో అదే చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా మనం ప్రయత్నిస్తే సరిపోతుందా? దానికి గ్రహాలు అనుకూలించాలి, ఈశ్వరానుగ్రహం కలగాలి. అలా అనుగ్రహం కలిగే సమయమే ఇప్పుడు మీకు నడుస్తుంది కనుక ఇంకా ఎవరి కోసమో ఎవరి మాట కోసమో ఎదురు చూడకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీ జీవన ప్రయాణాన్ని మునుముందుకు కొనసాగించండి. నిర్మోహమాటంగా మీ వ్యవహారాలన్నీ కొనసాగించుకుంటారు తులారాశి వారు. ముఖ్యంగా ఈ వారంలో దానివలన ఎవరికి మీరు తల వంచాల్సిన అవసరం లేదు. ఎవరి కోసమో నేను నా ఆనందాన్ని కోల్పోతున్నాను అని బాధపడవలసిన అవసరం అంతకన్నా రాదు. మీ ఇష్టారాజ్యంగా మీరు కోరుకున్న విధంగా నిర్మోహమాటంగా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ మీ జీవితాన్ని మీకు కావలసినట్టుగా మలుచుకునే అవకాశం ఇప్పటి యొక్క గ్రహగతులు మీకు అందిస్తున్నాయండి. మీలో వచ్చిన మార్పు చూసి అందరూ ఆశ్చర్యపోక తప్పదు. తులారాశి వారు ఇంత కాన్ఫిడెంట్గా ఉండడం ఈ మధ్య కాలంలో ఇదే అని అందరూ అనుకునేలాగా మీలో చాలా ప్రముఖంగా ప్రస్ఫుటంగా మార్పులనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎవరు ఏమనుకున్నా, మీరు మొండిగా మారిపోయారనుకున్నా సరే, మీరు మాత్రం ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది మాత్రమే చేస్తారు. తద్వారా మంచి ఫలితాల్ని కూడా పొందుతారు. ఇక ఇంతకన్నా గ్రహగతులు బాగుండడం అంటే ఏం కావాలి చెప్పండి? పోనీ దీని వలన ఏదైనా నష్టపోతున్నారా అంటే అది కూడా లేదండి. ఎటువంటి కష్టం నష్టం లేకుండా ఆర్థిక ఫలితాలు కూడా అద్భుతంగా మీకు అంది వస్తాయి. కనుక అనుకున్నది అనుకున్నట్టుగా సాగడానికి ఆ ఈశ్వరుడికి ఒక్కసారి నమస్కారం చేసి మరి ముందుకు సాగిపోండి. తులారాశి వారు అద్భుతమైన యోగాన్ని ఇప్పుడే ఈ వారంలోనే పొందబోతూ ఉన్నారు అన్న విషయాన్ని మీకు ఇంత మధురమైన వార్తగా తెలియజేసిన మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అంతా చూసారు కదా, లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్స్ కూడా మాకు అంతే ప్రేమగా తెలియచేయండి.